ఆకాశంలో ఎగిరే గద్దలం మేము. మా నుంచి ఎవరు తప్పించుకోగలరు? మాతో ఢీకొన్న వాళ్ళు మట్టిలో కలిసిపోతారు. టైం ఫర్ యాక్షన్. నా నగలు ఇచ్చే నా నగలు నాకు ఇచ్చే తిరిగి ఇచ్చే. అయ్యో నా నగలు దోచుకెళ్ళిపోతున్నారే దొంగలు. ఆ నగ కూడా పోయిందా? ఆగరా నా నగలు నా రండి ఐస్ క్రీమ్ తిందాం. చూడు మా అమ్మ, నేను ఇప్పుడే వస్తాను. మీరేం తినాలో తినండి. పారిపోండి, ఎవరు ఇక్కడ ఉండదు, పారిపోండి. పక్కనున్న మార్కెట్ లో జెట్ ప్యాక్ గ్యాంగ్ వచ్చారు. వాళ్ళు ఆకాశంలో ఎగురుకుంటూ వచ్చి ప్రజల దగ్గర ఉన్న నగలన్నీ దోచుకుపోతున్నారు. జెట్ ప్యాక్ గ్యాంగా? ప్లీజ్ తప్పుగా అనుకోకండి. సారీ ఆంటీ. అరే ఏం జరుగుతోంది? గ్లూటర్ ని ఆన్ చేస్తాను. వైర్ ని పట్టుకో. You're welcome. హే సుల్తాన్, నువ్వు ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? నేను వచ్చేటప్పుడు తను నా కాలు పట్టుకుంది. నన్నేం చేయమంటావు? తను ఎంతకీ వదలలేదు. సరే ఆ పిల్ల సంగతి వదిలే. ఒక పిల్లోడు సైకిల్లో ఎగురుకుంటూ అమ్మాయిని కాపాడడానికి వచ్చాడు. నేను నమ్మలేకపోయాను. నేను చెప్పిన పిల్లోడు వాడే. చూసావా సైకిల్లో ఎగురుకుంటూ ఎలా వచ్చాడో? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. దొంగిలించిన వాడిని వెంటనే తిరిగి ఇచ్చేయండి. నేను లడ్డు సింగ్ సార్ కి ఇన్ఫార్మ్ చేశాను. ఈ పాటికే వస్తూ ఉంటారు. ఆకాశంలో ఎగిరే గద్దలం మేము. మా నుంచి ఎవరు తప్పించుకోగలరు? ఎవరు మాతో ఢీకొన్న వాళ్ళు మట్టిలో కలిసిపోతారు. ఇట్స్ టైం ఫర్ యాక్షన్.
ఆగండి. హ్యాండ్స్ అప్. యు ఆర్ అండర్ అరెస్ట్. ఏం చేశాడు? ఆగండి ఆగండి అని అంటున్నానా? ఈ లడ్డూ సింగ్ దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు. లడ్డు సింగ్ గారు, ఆ. ఇక్కడున్న నగలని వాళ్ళు దొంగిలించినవే. ఇందులో రేవా వాళ్ళ అమ్మ చైన్ కూడా ఉంది. వెంటనే వీటన్నిటిని వాళ్ళకి తిరిగి చేయండి. ఆ దొంగలు దేన్ని దొంగిలించాలనుకుంటున్నారో దాంతోనే మనం వాళ్ళని ట్రాప్ చేయాలి. మనం వాళ్ళని పట్టుకోలేం, కానీ ఎలా ట్రాప్ చేయగలం? నా దగ్గర ఇప్పుడు ప్లాన్ ఉంది శివ. ఈసారి నీకన్నా ముందు నేను దొంగల్ని పట్టుకుంటాను చూడు. నేను వాళ్ళని ట్రాప్ చేయబోతున్నాను. ట్రాప్. రావయ్యా కానిస్టేబుల్. అదిరింది సార్. ఇప్పుడు చూడు, ఆ గ్యాంగ్ దొంగతనం చేయడానికి వచ్చిందంటే లడ్డూ సింగ్ చేతుల్లో నుంచి తప్పించుకోలేరు. కానిస్టేబుల్, ఈ లడ్డూ సింగ్ ఎలా ఫేమస్ అయ్యాడని ఈ రోజు వాళ్ళు తెలుసుకుంటారులే. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. చూస్తుంటే అతను చాలా ధనవంతుడిలా ఉన్నాడు. వాణ్ణి నేనొక్కనే దోచుకోవాలి. ఏయ్, 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 ఇది బంగారపు చైన్ అయి ఉంటే ఈ పాటికి తెగిపోవాలి కదా. ఏంటింత గట్టిగా ఉంది? అది నీ చేతికి ఎలా వస్తుందయ్యా? కాపర్ చైను, కాపరు. పర్ఫెక్ట్ కాపర్ చైను. యు ఆర్ అండర్ అరెస్ట్. నాకు మేడ నొప్పిగా ఉంది. ముందు నన్ను కిందికి దింపా. ఓ, అంటే నువ్వు పోలీస్ ఇన్స్పెక్టర్వా? ఐఎమ్ లడ్డూ సింగ్. అంతేకాదు, నిన్ను 4 బుక్కల పోలీసులు చుట్టుముట్టారు. తప్పించుకోలేవు. అలాగా? నువ్వు నన్ను పట్టుకుంటావా? ఇప్పుడు నువ్వు నా చేతుల్లో ఉన్నావు. నిన్నిప్పుడు ఇలాగే వదిలేయమంటావా? వద్దు వద్దు. నా మాట విను. నాకు సముద్రం అంటే నా భయం. వదిలేయకో. కబడ్డీ కబడ్డీ. నా మెడవయ్యా. వదిలే వదిలే వదిలే. మళ్ళీ మమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తావా? చెప్తున్నాడు కదా, నా మాట విను. వదిలేవయ్యా. నీకే చెప్పేది. ఏం చేస్తున్నావు? నా మెడ. అరే, ఏయ్, అసలు నేను ఇక్కడి నుంచి ఎలా కిందికి దిగగలనయ్యా? శివ, ఏంటి ఇలా నన్ను చూడ్డానికి వచ్చావు? ఇలా చూడు శివ, నువ్వు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. నేను ఆ దొంగల్ని పట్టుకుని తీరాలి. ఆ కొబ్బరి చెట్టు మీద నన్ను వదిలేసి వెళ్ళినంత మాత్రాన్ని నేను వదిలేస్తాను అనుకున్నాడా? వాడిని పట్టుకోవడానికి తప్పకుండా ఏదో ఒక ప్లాన్ నేను చేస్తాను. నా దగ్గర ప్లాన్ ఉంది సార్, కానీ నాకు మీ సపోర్ట్ కావాలి. చెప్పు చెప్పు శివ, ఎప్పుడైనా సరే ఈ లడ్డూ సింగ్ సపోర్ట్ నీకే ఉంటది. చెప్పు. వేదాస్ బ్యాంక్ లో నుంచి డబ్బును తీసుకొని ఆ వ్యాన్ రోజు వీణ సిటీకి వెళ్తుంది. ఎలాగైనా ఈ విషయాన్ని మనం వాళ్ళకి తెలియచేస్తే చాలు. అప్పుడు వాళ్ళు దొంగతనం చేయడానికి వస్తారు. మన అందరం కలిసి వాళ్ళని పట్టుకోవచ్చు. వెరీ గుడ్ ఐడియా, వెరీ గుడ్. కానీ శివ,
ఈసారి వాడి దగ్గరికి వెళ్లకుండా నేను హ్యాండ్సప్ చెప్పాలి. వాడి దగ్గరికి వెళ్ళను, ఎందుకంటే కొబ్బరి చెట్టు మీద ఒంటరిగా కూర్చోవాలంటే భయం వేస్తుంది శివ. వేదాస్ నగరం యొక్క పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా మారిపోయింది. ఈ నగరంలోని లా అండ్ జానీ బాయ్, ఆర్డర్ న్యూస్ ఏమాత్రం వినండి. బాలేదు. అందువల్ల ప్రజలందరూ ఎంతో భయభ్రాంతులకు లోనవుతున్నారు. ముఖ్యంగా ప్రజలు ఎందుకు భయపడుతున్నారంటే వేదా సిటీ బ్యాంక్ లోని డబ్బు వ్యాన్ లోనే ప్రతిరోజు వీనస్ సిటీ దాటి వెళ్తోంది. డబ్బు సురక్షితంగా చేరుకోవడానికి లడ్డూ సింగ్ గారిని ఆ బ్యాంక్ వారు రక్షణ కల్పించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. లడ్డూ సింగ్ తనని తానే కాపాడుకోలేనివాడు, అలాంటిది వ్యాన్ ని కాపాడతాడా? ఇట్స్ టైం ఫర్ యాక్షన్ బాయ్స్. ఆ దొంగలు డబ్బు కోసం ఖచ్చితంగా వ్యాన్ తలుపు తెరుస్తారు. అప్పుడు నేను వెంటనే ఈ గన్ను తీసి ఫైర్ చేస్తాను. వాళ్ళ కంటిలో కారం పడుతుంది. ఆ సమయంలో నేను అందరినీ అరెస్ట్ చేస్తాను. ముందు నువ్వు బయట తలుపు లాక్ చెయ్యి. లడ్డూ సింగ్ పేరేం ఊరికేనే ఫేమస్ కాలేదు, ఏమంటావు? ఓకే సార్. హలో వేదాస్ టీవీ ఛానల్, నేనయ్యా లడ్డూ సింగ్ ని మాట్లాడుతున్నాను. నేను ఆ రెడ్ ప్యాక్ గ్యాంగ్ ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి బయలుదేరాను. వినో, లైవ్ కవరేజ్ కావాలంటే ఎక్కడ రావాలని నేను చెప్తాను. చెప్పమంటావా? హై. All the best, Shiva. థ్యాంక్స్. శివ, వెనక్కి చూడు. శివకి మన మాటలు వినపడటం లేదు, ఫోన్ చేయి. శివ! అరే ఇప్పుడు ఏం చేయాలి? వాళ్ళు శివాని కిడ్నాప్ చేశారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే వాళ్ళు వ్యాన్ లో డబ్బు దోచుకోవడానికి రాలేదని. వాళ్ళ టార్గెట్ శివ అనుకుంటా. ఆ దొంగలు ఎక్కడ? లడ్డూ సింగ్ గారు ఎక్కడ? ఈ రోజు నేను హీరో అయ్యే అవకాశం దొరికింది. సారీ, నేను కావాలని చెయ్యలేదు. ఆకాశంలో ఎగిరే గద్దలం మేము. మా నుంచి ఎవరు తప్పించుకోగలరు? మాతో ఢీకొంటే మట్టిలో కలిసిపోతారు. ఇట్స్ టైం ఫర్ యాక్షన్. నన్ను బయటకు వదిలితే నీకే తెలుస్తుంది ఎవరు మట్టిలో కలిసిపోతారని. ఎందుకంత తొందర? నిన్ను వదిలేస్తాను, కానీ కాసేపు ఓపిక పట్టు. రేవా, వేదాస్ మౌంటైన్ కి మధ్య ఒక పాత బిల్డింగ్ ఉంది కదా, అక్కడే వీళ్ళను బంధించారు. లడ్డూ సింగ్ గారికి ఇన్ఫార్మ్ చేయి. ఓకే శివ, నువ్వు జాగ్రత్తగా ఉండు. మేము వచ్చేస్తున్నాం. ఓకే బాయ్ ఎవ్రీబడి, బాయ్. ఏమంటున్నావు? గంబూత్స్ ని ఆన్ చేయాలి. శివ తప్పించుకున్నాడు. ఆ పిల్లోడు తప్పించుకుని మారిపోయాడు. అలా జరిగే అవకాశం లేదు. అతని ఇక్కడి నుంచి ఎలా తప్పించుకోగలడు? పైకి చూడండి అంకల్. ఏయ్, అతన్ని పట్టుకోండి. ఇది
జానీ బాయ్, ఈ పిల్లోడు ఎరగదీస్తున్నాడు. ఇక్కడి నుంచి పారిపోవడమే మంచిది. పారిపోండి. లడ్డు సింగ్ గారు ఇటు చూడండి, వాళ్ళ వైపు పారిపోతున్నారు. ఓకే. ఇక్కడ నుంచి మనం సైకిల్లో గానీ మోటార్ సైకిల్లో గానీ వెళ్ళడం చాలా కష్టం. అందుకనే లడ్డు సింగ్ గారు ఒక జెట్ ప్యాక్ ని మీరు వేసుకోండి, ఇంకో దాన్ని నేను వేసుకుంటాను. తీసుకోండి. మీరు రెడీయేనా? ఆల్వేస్ రెడీ శివ. వెళ్దామా? రెడీ. అసలు నాకు ఎందుకని అంత తలకిందలుగా కనిపిస్తుంది? మీరు జెట్ ప్యాక్ ని తలకిందులుగా వేసుకున్నారు. ఇప్పుడు మార్చుకునేంత టైం లేదు, రండి త్వరగా వెళ్దాం. వెనక నుంచి కొడతారెందుకు? ధైర్యం ఉంటే ముందుకి రండి. ఆకాశంలో మేము ఎగిరే గద్దలం. మమ్మల్ని ఎవ్వరు ఏం చేయగలరు? మాతో ఢీకొంటే మట్టిలో కలిసిపోతారు. ఇదిగోండి లడ్డు సింగ్ గారు, జెట్ ప్యాక్ గ్యాంగ్ ని మీకు అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ హెల్పింగ్. శివ, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ హెల్పింగ్ మీ. నువ్వు లేకపోతే నేను ఏమై ఉంటానో ఏమో. శివ, నువ్వు వీళ్ళని ఎలా పట్టుకోగలిగావు? మాకు కాస్త వివరంగా చెప్పు.
నేను చెప్తానన్నాను. కెమెరా ఇటువైపు తిప్పవయ్యా. అసలు ఎలా జరిగిందంటే